మా సుయోధన ఆల్మోస్ట్ మా ప్రమోషనల్ కంటెంట్ అంతా బయటకు వచ్చేసింది, మీరు అందరూ చూస్తున్నారు. సో అందరికి వాట్ నెక్స్ట్ ఎలిమెంట్ అనేది అనే జానర్కి సంబంధించిన సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయండి. ఇది కూడా ఆ జానర్కి సంబంధించిన సినిమానే. దీంట్లోనే డోసాజ్ ఆఫ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ అండ్ కొత్త చిన్న చిన్న టింజ్ ఇచ్చుకుంటూ సర్ప్రైజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఈ సినిమా మీ అందరికి నచ్చుద్దని హోప్ఫుల్లీ చాలా హానెస్ట్గా అండ్ కాన్ఫిడెంట్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన అందరికీ థ్యాంక్ యూ అండి, సీరియస్లీ. సో ఇప్పుడు ఎలా అయితే ఒక వైబ్, ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉందో టీం ఇక్కడ స్టేజ్ మీద, సో మేము సినిమాకి వర్క్ చేస్తున్నప్పుడు కూడా అదే వైబ్, అదే పాజిటివిటీ ఉండేదన్నమాట ప్రతి ఎవ్రీ టెక్నీషియన్లో. సో అది బేసికల్లీ నాకు మాధవ్ అన్న షార్ట్ ఫిల్మ్స్ నుంచి తెలుసు అనమాట. నేను చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ కన్నా కూడా అప్పుడు సినిమాటోగ్రఫీ చేసి అప్పటి నుంచి జర్నీ ఉంది. సో ఫస్ట్ అన్న పిలిచి సినిమా చేద్దామన్నప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక థ్రిల్లర్, చిన్న ఎమోషనల్ పాయింట్ పెట్టుకొని ఒక బ్యూటిఫుల్ థ్రిల్లర్ రాసుకున్నారు. ఒక సౌండ్ మీద ఒక సబ్జెక్ట్ అనేసరికి వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అది యూనివర్సల్ కాన్సెప్ట్ లాగా ఒక వెరీ యూనిక్ ఐడియా అనిపించింది. సో దానికి తోడు ఇంకా దర్శి అన్న హీరో అని చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఒక ఫ్రెష్ వైబ్ ఉంది సినిమాలో. సో అన్నీ కలిసి ఒక బ్యూటిఫుల్ థ్రిల్లర్ అండ్ ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ రైడ్ ఉంటుంది ఫిలింలో. సో సాయి కుమార్ గారి క్యారెక్టర్ ఉంటుంది సినిమాలో. అంటే మీరు ఇప్పుడు ఒక 2 డిఫరెంట్ షేడ్స్లో ఆయన చూడబోతున్నారు అనమాట. మ్యూజిక్ చేసేటప్పుడు ఒక్కొక్క ఆయనకి ఏం చేస్తుంటే అక్కడ సరిపోవట్లేదు. ఆయన చేసిన పర్ఫార్మెన్స్కి ఇది సరిపోవట్లేదు అనుకున్న తర్వాత ఒక రోజు కూర్చొని ఒక ఐడియా వర్క్ చేసిన తర్వాత అప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో ఆయన పర్ఫార్మెన్స్ని మ్యాచ్ చేయడానికి మ్యూజిక్లో మేము చాలా కష్టపడాల్సి వచ్చింది. సో అది మీరు స్క్రీన్ మీద రేపు చూస్తే డెఫినెట్లీ థ్రిల్ అవుతుంది. సువేదన సినిమా కథ విన్నప్పుడు మాధవ్ చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. కొత్త డైరెక్టర్ అయినా చాలా కొత్తగా రాసుకున్నారు. కానీ సినిమా తీసినప్పుడు మాత్రం చాలా అనుభవం ఉన్న డైరెక్టర్ లాగా సినిమా తీయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఇది సౌండ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉన్న కథ ఇది. దీనికి మన క్రిష్ గారు, జయగ్రీష్ గారు చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. ఆల్రెడీ మీరు సాంగ్ విన్నారు. ఆ సాంగ్ ఎంత అద్భుతంగా ఉందో మీరు ఆల్రెడీ వినే ఉంటారు. అలాగే మన కెమెరామెన్ మంచి విజువల్స్ ఇచ్చారు. ఆయన చాలా కూల్గా ఉంటూ కథకి ఎటువంటి విజువల్స్ కావాలో అవన్నీ క్రియేట్ చేశారు. ఈ సినిమా ప్రొడ్యూసర్తో నేను ఫస్ట్ టైం వర్క్ చేయడం, తనకు కూడా ఫస్ట్ సినిమా. సినిమా బడ్జెట్కి సంబంధం లేకుండా కథకి ఏం కావాలో అవన్నీ ఇస్తూ ముందుండి నడిపించారు తను. అలాగే మన చోటాక ప్రసాద్ మా డార్లింగ్. ఈ సినిమాకి ఈ సినిమాలోకి నేను రావడం కారణం తను ఎడిటింగే కాదు, ఈ సినిమాకి ఒక బ్యాక్ బోన్, అందరినీ ముందుండి నడిపించే. థ్యాంక్ యూ డార్లింగ్. ఇంకా ఈ సినిమా ఆర్టిస్టుల గురించి చెప్పాలి. దేవిప్రసాద్ గారితో ఆయన ఫస్ట్ సినిమా డైరెక్షన్ చేసిన సినిమాకి నేను అసిస్టెంట్గా వర్క్ చేశాను. ఆయనతో ఎంత జాలీగా ఉంటుందో నాకు తెలుసు. ఆయన యాక్టింగ్ కూడా అంతే జాలీగా చాలా అద్భుతంగా చేస్తారు. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశారు. ఇంక సాయి కుమార్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. సాయి కుమార్ గారితో నాకు చాలా అనుబంధం. చాలా సినిమాలు వర్క్ చేశాం. రీసెంట్గా చాలా సినిమాలు వర్క్ చేస్తూనే ఉన్నా. ఆయన నటన ఈ సినిమాకి చెప్పుకోదగ్గది. ఆయన కెరీర్లో ఇది మరో మైలురాయి అవుతుంది నేను నమ్ముతున్నా. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ ఆర్ట్ వర్క్తోనే మొదలైంది. ఎందుకంటే మొన్న కూడా బ్రహ్మకళి గారి గురించి మాట్లాడలేకపోయాను. ఆర్ట్లో వచ్చేసరికి పోలే స్టూడియో సెట్ ఎలా వేద్దాం అనుకున్నప్పుడు మాకు ఎక్కడికి వెళ్ళిన పోలే స్టూడియో సెట్స్ అన్ని చిన్న సెట్స్, చిన్న రూమ్లు ఉండేవి. అది ఎలా వేద్దాం అనుకున్నప్పుడు బ్రహ్మకళి గారితో డిస్కస్ చేసిన తర్వాత ఆయన నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను అది ఎలా చేయాలని ఆయనే చాలా గ్రాండ్గా పెద్దగా మంచిగా చేశారే. మీకు విజువల్లో కనిపించిన పోలో స్టూడియో సెట్ అంతా ఆయన క్రియేట్ చేసిందే. బ్రహ్మకళి గారు స్పెషల్ థ్యాంక్స్ అండి. ఇంకోటి, ఈ సినిమా స్టార్టింగ్ నుంచి చోటాకే ప్రసాద్ గారు ఒక పెద్ద దిక్కులాగా మా సినిమాకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ సహాయపడుతూ ఏ చేయాలన్నా, ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఆయనే ముందుండి ఈ టెక్నీషియన్ తీసుకుంటే బాగుంటుంది, ఆర్టిస్ట్ని తీసుకుంటే బాగుంటుంది అని ఫస్ట్ నుంచి మాకు గైడెన్స్ ఇచ్చి మా వెనకాల ఉండి ఏ డౌట్ అడిగినా, ఏ ప్రాబ్లం వచ్చినా ఆయనే సొంతంగా ఇలా చేద్దామని చెప్పి ఆయనే సలహాలు ఇచ్చి మమ్మల్ని ముందు నడిపించారు. ఈ సినిమా ఇంత దూరం రావడానికి కారణం మెయిన్ పిల్లర్ చోటాకే ప్రసాద్ గారు. థ్యాంక్స్ అండి మా ఎడిటర్ చోటాకే ప్రసాద్ గారికి. ఇంకోటి,
జయక్రిష్ గారు ఈ మ్యూజిక్ మీ మన ప్రమోషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ట్రైలర్ సాంగ్స్ వచ్చిన దగ్గర నుంచి అందరూ ఫస్ట్ అడిగేది వర్క్ మ్యూజిక్ బాగుంది, చాలా బాగా వచ్చింది మ్యూజిక్, ఎవరు ఇచ్చారని చాలా మంది అడిగారు నన్ను. తర్వాత డిఓపి బాగుంది, డైరెక్టర్ ఎవరు అని అడిగిన దాంట్లో మెయిన్ మ్యూజిక్ బాగుందని చాలా మంది అడిగారు. జయక్రిష్ గారు మాకు వెనక ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ చాలా బాగా చేశారు. మాకు ఇంత పేరు రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ కూడా జయక్రిష్ గారు, చాలా థ్యాంక్స్ అండి. మా దాంట్లో వైఎస్ మాధవ్ రెడ్డి ఫస్ట్ మా స్టోరీ చెప్పినప్పుడు అదే మొన్న చెప్పినట్టుగానే ఫస్ట్ రోజే ఫైనల్ చేసాం. తను చాలా కూల్గా ఉంటాడు, అమాయకంగా, చాలా అంటే ఇన్నోసెంట్గా ఉంటాడు, ఏం తెలియదు అన్నట్టుగా. కానీ అన్నీ ఎవరితో ఎలా పని చేయించుకోవాలి, ఎవరితో ఏం చేయించుకోవాలని కూల్గా మాట్లాడుతూ చేయించుకుంటూ దీన్ని ఇంత బాగా తీయడానికి రావడానికి కారణం మాధవ్ ఒక బిహేవియరే. ఎందుకంటే అందరి టెక్నీషియన్తో ఆర్టిస్ట్ తోటి మెల్లగా స్లోగా చెప్పి సార్ ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా ఉంటుంది అని కూడా చాలా తను చేసేవారు. సాయి గారితో కూడా ఇప్పుడు జానాని ధర్మం నచ్చిమే ప్రవృత్తి ఆ డైలాగ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ మాధవ్ అయితే ఐడియా చెప్పిన తర్వాత ఆ డైలాగ్ ఇచ్చింది సాయి కుమార్ గారే. ఎందుకు అంటే ఆయనకి దుర్యోధన డైలాగ్స్ అన్నీ తెలుసు కాబట్టి ఆ పద్యము అది సాయి కుమార్ గారి డైలాగ్ కంప్లీట్లీ అయిందే. మాధవ్ది డైలాగ్ అయింది. అట్లా మాధవ్ చాలా బాగా డైరెక్ట్ చేశాడు, చాలా సపోర్ట్ చేస్తూ ఇప్పుడు దాకా మా వెనకాల ఈ మూవీ కోసమే ఇంకేం తన ఆఫర్స్ వచ్చినా కానీ ఏం తీసుకోకుండా ఈ మూవీ రిలీజ్ తర్వాతే నేను ఏదైనా చేస్తాను సార్ అని ఈ మూవీకి ఇప్పుడు దాకా నిలబడ్డాడు మాధవ్. వెరీ వెరీ థ్యాంక్స్. ఈ సినిమాలో చేసిన డిఓపి కార్తీక్ అతను షూటింగ్స్ వల్ల రాలేకపోతున్నాడు, కానీ కార్తీక్ చాలా బాగా డిఓపి చేశాడు. ఫస్ట్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పవన్ తను పరిచయం చేశాడు. ఫస్ట్ రోజు నుంచే తన వర్క్ కానీ అవి కానీ చాలా బాగా చేశాడు. డిఓపి కూడా చాలా ఈ మధ్యకాలంలో అందరూ కూడా డిఓపి అని అడిగారు. కార్తీక్ చాలా స్పెషల్ థ్యాంక్స్ బాగా చేసినందుకు మూవీకి. కుమార్ గారు ఈ సినిమాలో దుర్యోధన క్యారెక్టర్ అనుకున్నప్పుడు మాధవ్ కూడా సబ్జెక్టు ఇదంతా తెలుసు, కానీ దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో తెలుసు, కానీ ఎగ్జాక్ట్గా ఆ సంస్కృతం పద్యాలు ఇవి కానీ సాయి కుమార్ గారు అన్ని చూసుకుంది. మాధవ్ ఐడియా చెప్పగానే ఇది నేను ఇలా చెప్తే బాగుంటుంది మాధవ్, ఇలా చేద్దాం, ఇది బెటర్గా ఉంటుంది, ఇది ఈ పద్యం నేను చెప్తానని జానాని ధర్మం నచ్చిమే ప్రవృత్తి ఆయన నోట్లో చేతిలో నుంచి వచ్చింది, ఆయన నోట్లో నుంచి వచ్చింది. అది వెరీ వెరీ హ్యాపీ సార్. అట్లానే చాలా డైలాగ్స్ కూడా కొన్ని ఏదైతే సాయి కుమార్ గారు పార్ట్ ఉందో అది ఇంకా మాధవ్ చెప్పిన దాన్ని ఇంకా బెటర్మెంట్గా ఎలా చేయాలనేది చూసుకొని ఆయన చాలా దాన్ని ఎలివేట్ అవ్వడానికి చాలా మాకు హెల్ప్ చేశారు. సాయి గారు మీలాంటి సీనియర్ ఆర్టిస్ట్ దొరకటం మాకు చాలా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మెయిన్ ప్రియదర్శి గురించి గారు మాట్లాడాలి. ఎందుకంటే ప్రియదర్శి గారు మా చందానగర్ వాస్తవ్యులు, మా దగ్గర చాలా క్లోజ్గా ఉంటారు. ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు చేసినా మాకు ఈ షూటింగ్ తర్వాత కానీ అప్పుడు కానీ ఫోన్ చేయగానే ఇమ్మీడియట్గా ఒక మెసేజ్ పెట్టి అన్న బాగున్నారా, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి విషయాలు అని జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడుకునేవాళ్ళం. తను చాలా చాలా షూటింగ్ టైంలో కూడా అన్న నేను ఉన్నా కదా మీకు ఎందుకు, నేను చూసుకుంటానని అని చెప్పి షూటింగ్ టైంలో చాలా 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 ఆయన మనం చెప్పినట్టుగానే 6 o'clock మార్నింగ్ 6 PM కాల్ షీట్ స్టార్ట్ అయితే 2:30, 3, 4 PM నైట్ కూడా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. డబుల్ కాల్ షీట్ చేశారు. ఒక్కరోజు కూడా నాకు ఈ కంఫర్ట్ కావాలి, ఇది కావాలి, అది కావాలని అడగలేదు. మేము కూడా వెరీ వెరీ థ్యాంక్స్ దర్శి గారు, మీరు ఇంకా ముందుండి తీసుకెళ్ళాలి. వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్. మాకు చాలా తను షూటింగ్స్లో చాలా బిజీగా ఉన్న ప్రమోషన్స్ రావడానికి ఎనీ టైం అన్న మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని నా కోసం మూవీ కోసం ఆయన మాకు టైం ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అండి. యోధన అనేది హీరో గారు గతంలో చేసినటువంటి 2 సినిమాలు పెద్ద సినిమాలు, అంటే కోట్లాది రూపాయలని కొల్లగొట్టినటువంటి కోర్టు కానీ లేకపోతే దిల్ రాజు గారు చేసిన సినిమా కానీ బలగం కానీ, ఆ 2 సినిమాల్ని దాటి ఈ సినిమా డబ్బులు వస్తాయి అనేది నేను గట్టిగా నమ్ముతున్నానండి. ఎందువల్లంటే ఇక్కడ 2 విషయాలండి. ఒకటి, గతంలో ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు, సత్యనారాయణ గారు, వాళ్ళ తర్వాత అంత గొప్ప ఆర్టిస్ట్ని మనం ఈ మధ్యకాలంలో చూడలేదండి. ఆ ముగ్గురు తర్వాత అంత బలమైన ఆర్టిస్టు, అంత గొప్ప వాయిస్తో ఉన్న ఆర్టిస్టు మనకు దొరకలేదు పౌరాణిక పాత్రల్లో. అలాంటి పాత్ర మన సాయి కుమార్ గారు చేయటం ఈ సినిమా చేసుకున్న గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ సినిమా ఆయన చాలా పెద్ద ప్లస్ అండి. హీరో గారు ఓ పక్కన నిలబడితే, అలాగే సాయి కుమార్ గారు రెండో పిల్లర్లా నిలబడి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే
ఈ సినిమాకి పనిచేసినటువంటి టెక్నీషియన్లు అందరూ చాలా గొప్పవాళ్ళ కింద నేను భావిస్తున్నాను. ఎందువల్లంటే ప్రతి ఫ్రేమ్ కూడా అద్భుతంగా ఉంది. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి అంటే వారానికి 10 నుంచి 20 సినిమాల లోపు రిలీజ్ అవుతున్నాయండి. అసలు సినిమా వచ్చిందో లేదో కూడా ప్రేక్షకులకే తెలియదు, చేసిన వాళ్ళు కూడా మర్చిపోతున్నారు. నిన్న నువ్వేం సినిమా చేసావంటే ఆ టైటిల్ కూడా గుర్తులేని పరిస్థితిలో ఇవాళ తెలుగు ఇండస్ట్రీ ఉందండి. అలాంటి పరిస్థితుల్లో మన సినిమా రిలీజ్ అవడం, సుయోధన అంటే ప్రతి ఆడియన్స్కి కూడా ఈరోజు రిజిస్టర్ అయ్యిందండి. ఆ రిజిస్టర్ అవడానికి కారణం ఎవరంటే హీరో గారు, సాయి కుమార్ గారు. ఇలాంటి మంచి సినిమా శ్రీలక్ష్మి పిక్చర్స్ ద్వారా అంటే నా ద్వారా రిలీజ్ అవటం నా అదృష్టంగా భావిస్తూ ఈ సినిమా రేపే 27వ తారీఖున అన్ని ముఖ్య కేంద్రాలతో పాటు అద్భుతమైన రిలీజ్ జరుగుతుందండి. సుయోధన ఇలాంటి ఒక మంచి సినిమాలో నాకు కూడా ఒక మంచి పాత్ర పోషించే అవకాశాన్ని ఇచ్చినటువంటి దర్శకులు మాధవరెడ్డి గారికి, నిర్మాత బోస్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక డైరెక్టర్కి మంచి టీం దొరికితే, టెక్నికల్గా ఒక మంచి టీం దొరికితే సగం సక్సెస్ అయిపోయినట్టండి డైరెక్టరు అని నేను నమ్ముతాను బాగా బలంగా. అది అందరికీ కూడా సాధ్యం కాదు. అంటే డబ్బు తీసుకుంటారు, బాగా పనిచేస్తారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే అండి, ఇదిగోండి ఈయన బ్రహ్మ కడలి గారు, ఈయన చోటాకే ప్రసాద్ గారు, వీళ్ళిద్దరూ కూడా నాకు అసిస్టెంట్స్గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. కానీ వాళ్ళు ఒక సినిమా పనిచేస్తున్నారంటే దీనికి నేను ఆర్ట్ డైరెక్టర్, దీనికి నేను ఎడిటరు అనుకోకుండా వాళ్ళన్ని బాధ్యతలు మీద వేసుకుంటారండి. అది నాకు ఎంత ముచ్చటగా అనిపిస్తుంది అంటే, ఈ ఒక్క సినిమా కాదు, ఈ సినిమా కాదండి, చాలా సినిమాలు, నాంది చూశాను నేను, అవన్నీ చూశాను. వాళ్ళు ఆ భుజాన్ని వేసుకొని వాళ్ళు ఇది మన సినిమా, మా డైరెక్టర్ సినిమా అంటే మా సినిమానే అన్నట్లుగా చేయడం, అది చాలా అభినందించదగ్గ విషయం. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు క్రిష్ గారు, అలాగే కెమెరా కార్తీక్ గారు, వీళ్ళందరూ కూడా మంచి టీం అండి. అక్కడే మాధవ్ గారి సగం సక్సెస్ ఉందని నేను అనుకుంటున్నాను. ఆయన ఈ లైన్ చెప్పారు, లైన్ చెప్పినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కొత్తగా రొటీన్గా ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే సినిమాలకి అసలు వేరే ప్యాటర్న్లో ఉంటుంది ఈ సినిమా. అయితే ఇందులో చాలా ట్విస్ట్లు, టర్న్లు ఉంటాయి. అవి ఇందులో యాక్ట్ చేసిన మాకు కూడా పూర్తిగా తెలియదు అసలు ఎలా. నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. రేపు ఇంతవరకు సినిమా చూపించలేదు, రేపు అసలు ఎలా ఉండబోతుంది ఇది. సాయి కుమార్ గారు కూడా చూపించలేదు. అదే అంటే మేము చేసినప్పుడు ఒక మంచి సినిమా చేస్తున్నాము అనేది తెలిసిపోతుంది మనకి. ఒక బాగా ఏదో ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది అనేది తెలుస్తుంది. కానీ ఇందులో ఉన్న సస్పెన్స్లు ఏంటి, ట్విస్ట్లు ఏంటి అనేది మాకు కూడా పూర్తిగా తెలియదండి. రేపు డైరెక్ట్గా సినిమాలోనే చూడాలి. ఇది ఒక పెద్ద ప్రశ్నే అసలు. కాదండి, నిజంగా తెలియదండి. వాళ్ళు చెప్తూ ఉంటే చేసుకుంటూ వెళ్ళిపోయాం. అప్పటికప్పుడు షూటింగ్లో చెప్తూ ఉండేవారు, ఇది చాలా ఇంట్రెస్టింగ్ వెళ్తుందే, ఇదేంటి అంటే మరి అదేంటి అది వేరండి, ఇది వేరే అని చెప్తా ఉండేవారు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చేసినప్పటి నుంచి ఈ సినిమా చూడాలని చాలా కోరికగా ఉన్నాము. ఇప్పుడు నెక్స్ట్ మన హీరో ప్రియదర్శి గారు, ఇందాక బాపిరాజ్ గారు చెప్పారు, మా గురువు గారు స్వర్గీయులు కోటి రామకృష్ణ గారు. ఆయన పెళ్లి చూపులు తర్వాత ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేసింది అదేనా? మీరు ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేశారు అందులో. అది కాదు ఇంకొక సినిమా. అది అంటే ఇంకా అప్పటికి ఆయన హీరో కాలేదండి. ఓ రోజు మా గురువు గారు అడిగారండి, పలానా సినిమాలో ఆ క్యారెక్టర్ చేసిన అబ్బాయి పేరేంటి అని అడిగారు. అంటే ప్రియదర్శి అండి అని చెప్పాను. ఏదో ఆయన చూసి ఇవి కూడా చూశారు, పెళ్లి చూపులు అవన్నీ చూశారు. పర్టికులర్గా ఆ క్యారెక్టర్లన్నీ చెప్పి అబ్బాయి పేరేంటి అని అడిగారండి. ప్రియదర్శి అండి అని చెప్పాను. చెప్తే ఆ అబ్బాయి చాలా మంచి యాక్టర్ అవుతాడయ్యా అన్నారండి. అనడం కాకుండా అండి, మీరు ఇంకొకటి చెప్తాను సార్. నేను ఆ తర్వాత ఈయన సినిమాలు చేస్తూనే ఉన్నారు. అంటే మేము మా గురుగారిని కలిసినప్పుడు ఒక కథ రాశారు ఆయన. దాని పేరు టైటిల్ మర్రి చెట్టు అనే అదొక థ్రిల్లరు. అది ఆయన చెబుతూ దీనికి అబ్బాయి బాగుంటాడయ్యా, చేస్తాడా అని అడిగారు. అదే సార్, బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంది కదా, ఎందుకు చేయరు సార్ అని చెప్పాను. అప్పటికే ఈయన హీరోగా టర్న్ అవుతున్నట్టున్నారు ఆ టైం అనమాట. ఆయన
ఆయన కన్ను పడిందంటే అండి, ఆ రోజుల్లో ఎవరు వాళ్ళు యాక్టర్స్ కాకపోయినా, అసలు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళైనా సరే, ఒక రామిరెడ్డి గారు కానీ, కాస్టం కృష్ణ గారు కానీ, లేకపోతే ఇలా ఎంతో మంది ఆయన యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే అక్కర్లేదండి. ఇదిగో ఇప్పుడు ఈయన మన సినిమాలో ఆ క్యారెక్టర్ చాలా బాగుంటారయ్యా అంటే వాళ్ళు తర్వాత యాక్టర్ అయ్యి 200 సినిమాలు 300 సినిమాలు యాక్ట్ చేశారు. అలాగే ఆయన మా గురువు గారు ఒక 15-20 నిమిషాలు ప్రియదర్శి గారి గురించి మాట్లాడారండి. చాలా మంచి యాక్టర్ అవుతాడు అబ్బాయి, మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఉన్నాయి అని చెప్పి ఆయన అంత మెచ్చుకున్నారు. త్రిషిక ఆ అమ్మాయి చక్కగా తెలుగు మాట్లాడుతుంది, చాలా చక్కటి బిహేవియర్ అండి ఫస్ట్. ఎందుకంటే మనం బాంబే నుంచి ఇక్కడి నుంచి చాలా మందిని తెచ్చుకుంటున్నాము. వాళ్ళందరూ మంచిగా ఆర్టిస్టులుగా మంచి గొప్పగా చేసిన వాళ్ళ బిహేవియర్స్ అవి కొన్ని ఎలా ఉంటాయో అనేది మనకి తెలుసు. కానీ చక్కటి బిహేవియర్ ఉన్న అమ్మాయిని అందరూ కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. మీరందరూ ఈ రోజు వచ్చారా, చాలా చాలా థ్యాంక్స్. రేపు సుయోధన రిలీజ్ అవుతుంది అండ్ ఐఎమ్ really happy that I've gotten the opportunity to be a part of this film. Bose Babu Garu, Madhav Garu, thank you so much for making me a part of this film and trusting me with Samita's character. Inka, I have learned a lot from both of you. Bose Babu Garu said that Madhav Garu is చాలా కామ్గా ప్రశాంతంగా పనిచేస్తున్నారు, కానీ ఇద్దరు అలాంటి ఉన్నారు. దే బోత్ ఆర్ లైక్ దాట్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ కామ్ అండ్ వెరీ పీస్ఫుల్ అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది వర్కింగ్ విత్ యూ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్ అండి. సాయి కుమార్ గారు, దేవి ప్రసాద్ గారు అండ్ ప్రియదర్శి గారుతో ఒక స్క్రీన్ స్పేస్ షేర్ చేయాలా, ఇంకా వాళ్ళతో ఇంకా నేను నేర్చాను. ఇది సినిమాతో పని చేసిన ఒక కోర్ మెమరీ అయింది నా కోసం, టు హ్యావ్ షేర్ ది స్క్రీన్ స్పేస్ విత్ దెమ్. ఐ జెన్యున్లీ ఫీల్ లైక్ ఇంకా ఈవెన్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఈ మెమరీ, నేను ఇంగ్లీష్లో చెప్తా ఇది, ఇట్స్ బికమ్ అ కోర్ మెమరీ దట్ విల్ కీప్ ఆన్ టీచింగ్ మీ యాజ్ ఐ గో అహెడ్ ఇన్ లైఫ్. That's how much I feel like I've learned from all of them, in the whole team. Priyadarshi, Madhav Garu, Sai Kumar Garu, Devi Prasad Garu, Bose Babu Garu and the rest of the team, Andaru. So thank you so much and I look forward to seeing you guys at the theaters tomorrow. Thank you. Andaru. థ్యాంక్ యూ. సుయోధన నేను అనుకున్న దగ్గర నుంచి, బోస్ గారికి నరేషన్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఈ రోజు వరకు ఆ పట్టు వదలకుండా ఆ మూవీని ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు ఫస్ట్ బోస్ బాబు గారు థ్యాంక్స్ సార్. మధ్యలో ఎన్నో ఆటుపోట్లు వచ్చినా మనం ఇక్కడ దాకా వచ్చాం. ఆల్మోస్ట్ రేపు రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది, మనం కొడతాం. అండ్ తర్వాత నేను సార్ లైన్గా చెప్పేస్తాను, మర్చిపోతా. సో జై క్రిష్, సో జై నేను షార్ట్ ఫిల్మ్స్ నుంచి వర్క్ చేసాం, మాది టుగెదర్ జర్నీ. సో నేను ఎప్పుడైతే ఒక సౌండ్ బేస్డ్ ఫిల్మ్ అనుకున్నానో, ఫస్ట్ నేను జైతో డిస్కస్ చేసే, తను స్క్రిప్ట్లో కూడా వన్ ఆఫ్ ద పార్ట్ చేసాం అనమాట. జై అండ్ రఘు గారు మా సౌండ్ డిజైనర్, వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఆ సౌండ్ అనేది సూపర్గా వచ్చిందండి. అండ్ దెన్ ప్రసాద్ అన్న, సో ఈజ్ లైక్ మై బ్రదర్. సో ఆల్మోస్ట్ ఈ సినిమాకి బ్యాక్ బోన్ అండి ప్రసాద్ అన్న. ఆల్మోస్ట్ అన్ని ముందుండి నడిపించి ఈరోజు ఇక్కడ దాకా, నేను డెబ్యూ కాబట్టి నాకు కొన్ని విషయాలు మనకి అర్థం కావు, కొన్ని ఎక్స్పీరియన్స్ చెప్తేనే తెలుస్తుంది అనమాట. సో అలాంటి విషయాల్లో కొంచెం బుజ్జగించి ఒక్కొక్కసారి బెదిరించి అయినా సరే సో ఇది ఇంతే అని చెప్పి నాకు అన్ని విధాల ఈ మూవీ ఇక్కడ దాకా రావడానికి హెల్ప్ అయిన ప్రసాద్ అన్నకి థ్యాంక్స్ అన్న. అండ్ దేవి గారు, సో ఇది అంటే ఒక డైరెక్టర్ టర్న్ యాక్టర్తో పనిచేయడం చాలా కంఫర్ట్ ఉంటుందండి. సో అది నాకు తెలుసు, ఎంత లేదన్నా మనం అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్, మీ ఎక్స్పీరియన్స్ హెల్ప్ అయినందుకు. అండ్ నాన్న లాస్ట్ దృష్టిక గారు, థ్యాంక్స్ దృష్టికాజీ, యూ డి ఏ వండర్ఫుల్ జాబ్. నేను ఇందులో దృష్టికాజీ ఒక డెబ్యూ ఫిల్మ్ మేకర్ రోల్, సో పర్ఫెక్ట్గా నేను అనుకున్నట్టు చేశారు. అండ్ బాబురాజు గారు థ్యాంక్స్, మేము అనుకున్న దానికంటే గ్రాండ్ రిలీజ్ ఇస్తున్నందుకు. పవన్ థ్యాంక్స్ బాబు, ఆల్రెడీ లాస్ట్ ఈవెంట్లో చెప్పాను. ఓకే. బ్రహ్మ గారు, సార్ యాక్చువల్లీ నేను ఇది ఒక ఫోలే సౌండ్ బేస్డ్ ఫిల్మ్ అనమాట. సో మనకి ఇంతకుముందు రెగ్యులర్ లొకేషన్స్లో ఇది చేయలేము, ఒక స్టూడియో కావాలి. మేము రియల్ లొకేషన్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అది చాలా నేరోగా చిన్నగా ఉంటాయి ఫోలే స్టూడియోస్ అనేవి. సో ఇందులో ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద ఫిల్మ్ మనం చేయలేము, కెమెరా మూమెంట్స్ అవ్వదు అన్నప్పుడు
అప్పుడు బ్రహ్మ గారికి మేము చెప్పాం సార్ ఇది పరిస్థితి అంటే, అప్పుడు మాకున్న లిమిటెడ్ బడ్జెట్స్లో బ్యూటిఫుల్ సెట్ ఫోలే సెట్ మీరు క్రియేట్ చేశారు. సో మీకు థియేటర్లో చూస్తే అర్థమవుతుంది ఇది చిన్న సెట్ కాదు, చాలా పెద్ద సెటప్ అనిపిస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ సార్ ఫర్ ద బ్యూటిఫుల్ ఫోలే సెటప్. అండ్ సార్ థ్యాంక్ యూ సార్ ఆదిత్య మ్యూజిక్ నుంచి మా మ్యూజిక్ ఇస్తున్నందుకు. సో అండ్ ఫైనల్గా నా రైటర్స్ శ్రీను ధర్మరాజుల అండ్ శ్రీను కంబాల, మళ్ళీ రిసిస్ సనారే అండ్ రామజోగి శాస్త్రి గారు, థ్యాంక్స్ సార్. ఫైనల్గా దర్శి అన్న, సో నేను ఎప్పుడైతే మీ టీజర్ ట్రైలర్ చూసి ఉంటారండి, సో ఒక ఫోలే ఆర్టిస్ట్, ఒక సీరియస్ థ్రిల్లర్ అనమాట. సో ఇలాంటి రోల్కి యాక్చువల్లీ దర్శి అన్న కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం బయటకు వచ్చేయాల్సిన రోల్ అనమాట. సో ఎప్పుడైతే నేను చెప్పంగానే ఆల్మోస్ట్ స్క్రిప్ట్లో మేము ఇద్దరం కూర్చున్నాం, కొంత జర్నీ ట్రావెల్ చేసాం అనమాట. సో స్క్రిప్ట్ ఒక ఈ టైప్ ఆఫ్ ఇదికి రావడానికి దర్శి అన్న కాంట్రిబ్యూషన్ కూడా ఎంతో కొంత ఉంది. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. అండ్ ఫస్ట్ మీరు ఓకే అన్నాకే నాకు ఈ ప్రాజెక్ట్ మీద అవ్వచ్చు, ఈ జర్నీ అవ్వచ్చు, చాలా స్మూత్గా కాన్ఫిడెంట్గా అయింది. అండ్ ఫైనల్లీ సాయి కుమార్ గారు సార్, సో యాక్చువల్లీ ఈ సుయోధన టైటిలే సార్ నుంచే వచ్చింది నాకు. సో నేను ఎప్పుడైతే ఒక దుర్యోధన క్యారెక్టర్ అనుకున్నానో అది వన్ అండ్ ఓన్లీ సాయి కుమార్ గారు సారే చేస్తారు. సో అప్పుడు ఆ దుర్యోధన ఏంటి సుయోధన ఏంటి ఆ టైటిల్ డిస్కషన్ ఉన్నప్పుడు నేను సాయి సార్తో డిస్కస్ చేసినప్పుడు దేర్ ఈజ్ వన్ మోర్ నేమ్ కాల్డ్ సుయోధన. సో అప్పుడు ఆ వేరియేషన్ ఏంటి ఆ డిస్కషన్ అదంతా చేసి, సో టైటిల్కి సార్ కూడా వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూటర్. సో అండ్ ఇందులో ఆ పౌరాణికం వచ్చే సెటప్లో ఆల్మోస్ట్ సార్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది అన్నమాట. జస్ట్ నాది ఐడియా అంతే, నాకు వెరీ ఫ్యూ అబౌట్ దట్ ఆ మహాభారతం ఆ క్యారెక్టర్ గురించి తెలిసేది. బట్ అందులో సాయి గారు ఇచ్చిన ఇన్పుట్స్ చాలా హెల్ప్ అయ్యాయి. థ్యాంక్ యూ సార్. ఎప్పుడైతే నాకు దర్శి అన్న సాయి గారు సాయి సార్ ఇద్దరు ఓకే అన్నారు, దెన్ నాకు ఒక ఈవీ వెహికల్ డ్రైవ్ చేసినంత ఈజీ అయిపోయిందండి. సో పెట్రోల్ కోసం నిలబడాల్సిన అవసరం లేదు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ టైంకి ఛార్జ్ చేస్తే సర్ర వెళ్ళిపోవటమే, ఇంకా ఇబ్బంది లేదు. అండ్ సో ఈరోజే కోర్ట్ మూవీ ఒక పేరు సినిమా రిలీజ్ అయింది, అది బాగుండాలని కోరుకుంటున్నాం. అలాగే రేపు కోర్ట్ మూవీ నుంచి ఇంకొక పేరు వస్తుంది, సో అది కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది. ఫైనల్గా అండ్ ఇంకొక అంటే అదర్ దాన్ క్యాస్ట్ అండ్ క్రూ నేను ఒక 2 మెంబర్స్కి థ్యాంక్స్ చెప్పాలండి. ఒకటి సుకుమార్ గారు ద డైరెక్టర్, సో నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడానికి వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్. సో యాక్చువల్లీ ఈ సుయోధన లైన్ నేను నాట్ డైరెక్ట్ కాపీ, వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ 1 అయినక్కడి నుంచే నేను ఇది డెవలప్ చేశానండి. బట్ మీకు సిమిలర్గా ఉండదు, బట్ నా కోర్ పాయింట్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ 1 నేను ఒక్కడినే. సో నేను మీకు ఏకలవ్య శిష్యులు అంటుంది సార్, అది కాపీరైట్ ఏమి వేయొద్దు, జస్ట్ ఇన్స్పిరేషన్ ఇది. సో అది ఇంకొకటి మా నాన్న, సో తన ఆర్టీసీ కండక్టర్ అయ్యి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సరే జనరల్గా ఫిల్మ్స్లోకి వెళ్తున్నామంటే కొంచెం ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, బట్ అదేం లేకుండా సో నేను ఎప్పుడైతే వెళ్తానని చెప్పగానే సో నేను ఉన్నానని నన్ను ముందుకు నెట్టి సో నాకు కావాల్సినంత టైం ఇచ్చి కుదిరినప్పుడు అలా డబ్బు ఇచ్చి సో అవసరం అనుకున్నప్పుడు ధైర్యం కూడా ఇచ్చి ఇక్కడ దాకా నడిపించారు. లవ్ యూ నాన్న. సో మేబీ ఈ 10 years జర్నీలో మీరు ఇబ్బంది పడి ఉంటారు, మా వాడు ఏం చేస్తున్నాడు ఎవరన్నా అడిగితే కొంచెం చెప్పడానికి ఇబ్బంది పడి ఉండొచ్చు, బట్ మీరు రేపు నుంచి ధైర్యంగా చెప్పుకోండి అన్న. మా వాడు ప్రియదర్శి సాయి కుమార్ గారు ఇంతమంది కాంబినేషన్తో ఓ సినిమా తీశాడు, దానికి మా వాడే డైరెక్టర్ అని చెప్పుకోండి, ఇబ్బంది ఏం లేదు. లవ్ యూ. సో అండ్ వన్స్ అగైన్ నాన్నగారు పేరు జయరామ్ రెడ్డి గారు. సో ఫైనల్లీ సో రేపు 27th మీ ముందుకు వస్తుంది, ఖచ్చితంగా థియేటర్కి రండి, సుయోధన సినిమా చూడండి. 1 అయినక్కడి నుంచి నేను ఏ ఇన్స్పైర్ అయ్యారో మీకు అర్థమవుతుంది, మమ్మల్ని ఆశీర్వదించండి. సో మార్నింగ్ ఏమో మీకు రామాయణం టచ్ ఉంటుంది, మధ్యాహ్నానికి మేము మహాభారతం టచ్ ఇచ్చేస్తాం. సో థ్యాంక్స్, ఖచ్చితంగా ఇది మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది, ఎంగేజ్ చేస్తుంది. థ్యాంక్ యూ. వీళ్ళందరూ మాట్లాడుతుంటే భయం కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు, రేపు చూస్తే తప్ప. ఎందుకంటే జై భయ్య కానీ అసలు బాపిరాజు గారు అయితే మరి, బట్ ఎస్ నా అదృష్టం వాళ్ళందరి ఆశీర్వాదంతోనే నా నట ప్రస్థానం మొదలైంది. ఇందాక ఆయన చెప్పిన పేర్లు ఎస్వి రంగారావు గారు నా ఫస్ట్ ఈ దుర్యోధనుడిని చూసి నన్ను ఆశీర్వదించారట. ఎందుకంటే ఆ రోజు వాణిమహల్లో షో జరుగుతూ ఉంటే రాజబాబు గారి బర్త్డేకి నేను ఇంకో చిన్న తమాష కూడా జరిగింది. ఈ 3-4 రోజుల నుంచి అందరూ ఫోన్లు నాకు మన టీజర్ చూసి ట్రైలర్ చూసిన తర్వాత
అందరూ మెమరీస్ షేర్ చేసుకుంటున్నారు. నా దుర్యోధనుడి మెమరీస్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ నుంచి. నేను కరెక్ట్గా స్టేజ్ ఫస్ట్ టైం ఎక్కుతున్నాను 1972లో. దుర్యోధనుడు గెటప్ వేసుకుని స్టేజ్ ఎక్కగానే మరి ఏం జరిగిందో తెలియదు. ఆ గత దింపడంలోనూ దేంట్లోనూ కిరీటం పడిపోయిందట. ఇప్పుడు నాకు అవన్నీ గుర్తుకొస్తున్నాయి మెల్లిగా. 11 years old, ఫుల్ ఆడిటోరియం, అందరూ మహానుభావులు, అందరూ సినిమా ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ మొత్తం అక్కడ ఉంది. రంగారావు గారు అప్పుడే ఎంటర్ అవుతున్నారట. నాన్నగారు వీళ్ళందరూ ఆర్గనైజర్స్, నా గురువు గారు కాకరాల గారు. సో కిరీటం పడిపోయింది, కట్టలు వేసేద్దాం అనుకున్నారట. చిన్న కుర్రాన్ని 11 years, ఇలా కట్టలు వచ్చేస్తున్నాయి. వస్తున్న టైంలో కాలుతో అవమానం అని కొట్టి గద పెట్టుకుని డైలాగ్ స్టార్ట్ చేశారట. మళ్ళీ కట్టలు ఓపెన్ చేశారట. అంటే అవమానం ఏదో గుర్తుంది డైలాగు, ఏదో అవమానం అని కిరీట దాన్ని కొట్టి దెబ్బ, అవురా ఈ రచన చమత్కృతి ఏమియో గాని అని స్టార్ట్ చేశానట. సో అలాగా సో మెనీ మెమరీస్ అనమాట. సో అంటే 11 years oldకి నాకు ఇందాక తను చెప్పినట్టు ఆ మక్కపాటి గారి స్క్రిప్ట్ తీసుకొచ్చి నాకు ఇవ్వడం, అది ఈ డైలాగ్తోనే మొదలవుతుంది. అవురా ఈ రచన చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమున ధక్కరించుచు గురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే అన్న డైలాగ్తో మైసభ స్టార్ట్ అవుతుంది. సో 72లో చేశాను. రంగారావు గారు వస్తూ, నాన్న రెండు కూర్చోబెడదామని ఆ ఫ్రంట్ సీట్లోకి తీసుకొస్తూ ఉంటారే, ఉండు శర్మ కూడా చాలా బాగా చేస్తున్నాడు అని చెప్పి నిల్చుని చూశారట ఫస్ట్ సీన్. సెకండ్ సీన్కి లోపలికి వస్తే అడిగారట, ఎవరు శర్మ అంటే ఈయన చెప్పుకోవడానికి ఏమంటారు అని చెప్పి చెప్పుకోవడానికి ఈయన కొంచెం సంకోచిస్తే పక్కన ఎవరో చెప్పారట, శర్మ గారు అబ్బాయే అని. తర్వాత స్టేజ్ మీదకి వచ్చి నన్ను ఎత్తుకుని నన్ను ఆశీర్వదించి, నువ్వు నాకంటే స్పీడ్గా చెప్తున్నారా, కొంచెం అర్థం తెలుసుకుని కొంచెం కరెక్ట్గా చెప్పు అన్నారట రంగారావు గారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్గా అప్పుడే నేను వెళ్ళాను జనంలోకి. లైక్ ఇన్ ద సెన్స్ పిట్ట కొంచెం కూత ఘనం అని వాయిస్ నాన్నగారు ఇచ్చిందే. వెంటనే 1974లో ఎన్టీ రామారావు గారితో డబ్బింగ్ చెప్పే అవకాశం. సో ఆయన ఆ మైకు, నేను ఈ మైకు, ఇప్పటికీ గుర్తు, వాహిని స్టూడియోలో. సో డబ్బింగ్ చెప్తూ ఉంటే ఆ రోజుల్లో లూప్ సిస్టమ్, కాంబినేషన్స్ చెప్పాలి. సో రామారావు గారు స్టార్ట్ చేశారు, చెప్తున్నారు. సడన్గా కాంబినేషన్ వచ్చింది. ఆయన రెడీ అనగానే, లేదు సార్ ఆ కాంబినేషన్ ఎవరు అన్నారు, నేను. ఏం బాబు రెడీ అన్నాను. ఆయన ఫస్ట్ టేక్, ఆయనతో పాటు నేను ఫస్ట్ టేక్ చెప్పాను. అప్పుడు నన్ను పిలిచి ఎవరు ఏంటి, మన శర్మ గారు అబ్బాయి అన్నారు. ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని మళ్ళీ మొదలెట్టాను, అవురా ఈ రచన. సో ఈ ప్రాసెస్ తమాషా ఏంటంటే, నేను వాయిస్ టెస్ట్కి వెళ్ళాను ఇదే సినిమాకి. నాన్నగారికి మెసేజ్ వచ్చింది, రే రామారావు గారితో డబ్బింగ్ రా, అది రా జమున గారు అటు, మరి ఏంటి జాగ్రత్త అని చెప్పి పంపించారు. వెళ్ళిన తర్వాత నేను మాస్టర్ విశ్వేశ్వరరావు నాకు ఆర్టిస్ట్ ఉండేవాడు. సో మా ఇద్దరికి వాయిస్ టెస్ట్. వాడు అప్పటికే చాలా పాపులర్ ఆర్టిస్ట్. సో వాడు చెప్పేసాడు ఏదో, రాధా ఇప్పుడు గీత అనుకుంది, గీత నేను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా అని లెవెల్లో ఒక డెవలప్ చెప్పేసాడు. మనకు వచ్చిన జీవితంలో అప్పుడు డైలాగ్ ఓన్లీ అవురానే. సరే వాడిది సెలెక్ట్ చేసి వెళ్ళిపోతుంటే నేను పరిగెట్టాను టింగ్ అని. సార్ నా పేరు సాయి కుమార్ అండి, నేను పీజే శర్మ గారు అబ్బాయినండి, నన్ను కూడా వాయిస్ టెస్ట్కి రమ్మన్నారండి, నా వాయిస్ కూడా ఉండు బాబు కొంచెం ఆపు, వెళ్ళి చెప్పను ఒకసారి అన్నారు. నేను వెళ్ళి అవురా అన్నాను. బాబు హౌరాలు వద్దు, ఏదైనా మంచి లవ్లీ డైలాగ్ ఒకటి చెప్పు అన్నారు. మనకేమి రావు. కానీ అదృష్టం ఏంటంటే అంతకుముందు వాడు చెప్పాడు కదా, అది ఇక్కడ రిజిస్టర్ అయిపోయింది. నేను మొదలెట్టా, గీత నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా అన్న లెవెల్లో ఒక డైలాగ్ చెప్పాను. కట్ చేస్తే నేను సెలెక్ట్ అయిపోయాను. సో అలా మొదలయ్యి ఎన్టీ రామారావు గారితో డబ్బింగ్ చెప్పి అక్కడి నుంచి ఏంట్రా అంటే, ఎలాగైనా దుర్యోధనుడు నా చేత వేయించాలని నాన్నగారి కోరిక. ఎన్నో స్టేజ్ల మీద చేశాను. మన టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఈ ఫోన్స్ కాల్ మధ్యలో నాకు వచ్చిన అద్భుతమైన ఫోన్ కాల్ ఏంటంటే, నేను మా గురువు గారితో, కాకరాల గారితో, వాళ్ళ బ్రదర్తో మాట్లాడటం జరిగింది. యాక్చువల్గా మన ప్రీ రిలీజ్ ఉంటే ఆయన పిలిపించి ఆయనకి గురు సన్మానం చేయాలనుకున్నాను. సో తప్పకుండా మీరు చెప్తూ ఉంటే వాళ్ళు నిజంగా రేపు థియేటర్స్కి వచ్చి చూసి ఆదరించి అభిమానించి ఆశీర్వదిస్తే సక్సెస్ మీట్లో మా గురువు గారికి ఆ సన్మానం చేయాలనుకుంటున్నాను. విత్ ఆల్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఎందుకంటే కాకరాల గారు ఫస్ట్ నాకు డైలాగ్ నేర్పించారు. ఆయన వాళ్ళ బ్రదర్ అదే అన్నారు, ఇక్కడే ఉంటారు లా కాలేజీలో, అయ్యో మీ సినిమా అది మీరు దుర్యోధనుడు అంటున్నారు, మా అన్నయ్య మీ దుర్యోధన డైలాగులు ఎప్పుడు విన్నా ఎక్కడ విన్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటిది ఈరోజు సినిమాలో మీరు సుయోధనుడిగా మీ డ్రీమ్ అమ్మా నాన్న ఉంటే బాగుండేది అని అనిపించింది నాకు కూడా. ఈరోజు మార్నింగ్ నేను వెన్ ఐ వాస్ టాకింగ్ టు అమెరికా అంతా మాట్లాడాను రోజు పొద్దుట మన సినిమా ప్రమోషన్స్లో.
అట్లాంటా కానీ డాలస్ కానీ నేను దృశ్యిక అంతా. సో మాట్లాడుతున్నప్పుడు కూడా అక్కడ కూడా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ వెరీ గుడ్ ఫిలిం. దానికి కారణం దర్శి మంచి నిజం. వేర్ షేరింగ్ విత్ దెమ్. నేను కూడా అదే నన్ను యూఎస్లో దర్శిక ఇది ఉంది తప్పకుండా, అంటే యు డూ సచ్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్, మంచి సినిమాస్ చేస్తామన్న దీంతో దర్శి కాంబినేషన్ ప్లస్ మనకి మళ్ళీ కోర్టు కాంబినేషను. సో కోర్టు అందరూ చూశారు. సో అట్లాంటా మాట్లాడాము, డాలస్ మాట్లాడాము, లాస్ట్లో కాలిఫోర్నియా కూడా మాట్లాడేసి వచ్చాను. సో ఎవ్రీవేర్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ వెరీ గుడ్ ఫిలిం. ఇంట్రెస్టింగ్గా ఉంది చాలా. నెక్స్ట్ ఏమిటి అన్నది ఇప్పుడు చోటాభయ్య చెప్పిన, బ్రహ్మకర్లి గారు చెప్పిన, అలాగే జై చెప్పిన వీళ్ళందరూ టెక్నీషియన్స్గా వాళ్ళందరూ ఆల్రెడీ చూస్తారు కానీ మేము ఇంకా చూడాలి. సో అలా నా ప్రస్థానం. అటు నేను బేసిక్గా శివాజీ గారి ఫ్యాన్ని, నడిగర దళగం శివాజీ గారి ఫ్యాన్ని. సో మీరు చెప్పారు కదా నాకు ఆ వాయిస్, నేను 61లో పుట్టాను, 64 63లో 65 తెలియదు, అంటే ఐ మేబీ 4 years old. కర్ణ సినిమా అయింది శివాజీ గారి. ఆయన నా అమ్మ వాళ్ళ సినిమా థియేటర్కి తీసుకెళ్తే సినిమా థియేటర్లో ఆయన ఎక్కడో అర్జునా అంటారట, నేను ఆ ఏజ్లో కర్ణా అన్నానట. సో అక్కడి నుంచి నా గొంతు నాకే భయపెట్టించేంత లెవెల్కి. సో అలాగా మళ్ళీ గుమ్మడి గోపాలకృష్ణ గారితో మాట్లాడుతున్నాను. అగైన్ ఇప్పుడున్న కృష్ణుడు వేషాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్. నా అదృష్టం ఏంటంటే నేను నాన్న సుయోధనుడిగా ఇద్దరం ఒకే స్టేజ్ మీద చేశాను రవీంద్ర భారతిలో. నాన్నగారేమో పడక సీన్ చేశారు, నేనేమో మైసభ చేశాను. అలాగే బాపట్ల నేను మైసభ చేశాను, బాపట్ల మా పెదనాన్నగారు ఉండేవారు, అక్కడ కర్ణుడు కూడా చేశాను, అలాగే రావణాసురుడు. సో ఇలాంటి వేషాలన్నీ చేయడానికి నా అదృష్టం, నాన్నగారి గొంతు, అమ్మ నాకు ఇచ్చిన కమాండ్ ఆన్ ద లాంగ్వేజ్. ఎందుకంటే సూర్య నమస్కారాలతోనే నా టోటల్ జీవితమే మొదలైంది. ఎక్రత జగతాంభర్త సంహర్త మహసాం నిధి అన్న ఆ సూర్య నమస్కారాలతో ఆ రోజు చూసిన, అమ్మ నేర్పించిన, లేకపోతే చూసి చదివిన తప్ప మళ్ళీ నేను ఇంతవరకు మైసభ బుక్కే చూడలేదు. ఈ మధ్య కొంచెం అక్షరాలు అక్కడక్కడ దొర్లుతున్నాయి కానీ చిన్న దోషాలు ఉన్నాయి. ఈ మధ్య చేయకపోవడం కూడా కారణమే కొంచెం స్టేజ్ మీద. అలాంటి నాకు డ్రీమ్ క్యారెక్టర్ ఇది. అంటే ఈ రోజుల్లో తీయడం కష్టం, తీసినా నాకు సుయోధనుడి వేషం రావడం నా అదృష్టం. సో దానికి నేను ముఖ్యంగా మన మాధవ్కి, ఎందుకంటే యాజ్ అ డైరెక్టర్ తను నేను ఎలా వెళ్ళి తనకి నేను సుయోధన హాన్ చేశానో తెలియట్లేదు. నాకెందుకో ఇంకా డౌటే 72లో వచ్చి ఉంటాడు అని, ఏదో దాస్తున్నాడు. సో అలాగా ఈ దుర్యోధనుడి వేషం ఒక 50 ఏళ్ల తర్వాత ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాగా అయిపోయింది నాకు ఈ సుయోధన వేషం. బట్ స్టిల్ నేను అదే అడుగుతున్నా మాధవ్, నిజంగా బాగా వచ్చింది కదా, ఆ సీన్ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది సార్, ఫుల్ లెంగ్త్ అలాగే ఉంచాం సార్ అంటున్నాడు. ఉంచారు, కుదిరితే ఎప్పుడే మన ఇక్కడ కూర్చొని వేసేస్తే బెటర్ ఏమో సినిమా. అలాగే దేవి, ఎస్ మాదంతా పెద్ద ట్రావెల్. నిజంగా కోటరామకృష్ణ గారు చాలా ఆనందం. ఎందుకంటే ఇలాంటి మంచి సినిమా నేను ఎప్పుడు ఒక సినిమా చూసినా, ఒక పెర్ఫార్మెన్స్ చూసినా. సో వీళ్ళందరూ అంతే, దాసరి గారు కానీ, ఈరోజు కోటరామకృష్ణ గారు కానీ, అలాగే రాఘవేంద్ర గారు కానీ, వీళ్ళందరూ మంచి సినిమాని చూస్తే దే యూస్ ఇమీడియట్గా మాకు ఫోన్లు వచ్చేవి, ఇంట్లో బాగా చేసి అందులో. సినిమా ఇస్ నథింగ్ బట్, అదే నేను ఇందాక కూడా షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఒక సినిమా హిట్ అయితే ఎంత ఆనందపడుతున్నాం, ఫ్లాప్ అయితే అందరం ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఎందుకు ఫ్లాప్ అయింది అన్నది తర్వాత ఎవరు ఫ్లాప్ సినిమా తీయాలనుకోరు, లేదా సినిమా డిజాస్టర్ అవ్వాలని అనుకోరు. అందరూ మనం అదే వర్క్ చేస్తాం. బట్ స్టిల్ మిమ్మల్ని ఎప్పుడైతే మేము ఆ సోల్ని కనెక్ట్ చేయలేకపోతున్నామో, ఇట్స్ ఆ ఒక్క సినిమాకే సంబంధించింది కాదు ఆ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. ఇట్స్ ఎవ్రీబడీస్, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిది. అందుకని వీ హ్యావ్ టు ప్రే ఫర్ ద సక్సెస్ ఆఫ్ ఎవ్రీబడి. అందరూ బాగుండాలని కోరుకోవాలి, అందరూ సినిమాలు బాగుండాలని కోరుకోవాలి. సో అందులో మన సినిమా కూడా ఉండాలని కోరుకోవాలి. అలాంటి ఒక మనస్తత్వంతో నేను చిన్నప్పటి నుంచి పెరిగాను. ఎందుకంటే నాన్న చెప్తుండేవారు, ఆ సినిమా పోయిందట్రా, నెక్స్ట్ వాళ్ళు తీస్తారో తెలియట్లేదు, మనకు ఇంకో సినిమా అవకాశం పోయిందిరా అని నాన్న ఫీల్ అయ్యేవారు. ఒక ప్రొడ్యూసర్ ఏమన్నా ఫ్లాప్ ఇస్తే, అదే సక్సెస్ అయితే కొట్టేవరా బాబు, నెక్స్ట్ షీల్డ్ కూడా 100 days షీల్డ్ కూడా రా అని ఒక ఆనందం ఉండేది. సో ఇవన్నీ ఏంటంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మనం ఎలా అనుకుంటామో వసుదైక కుటుంబం అని. సినిమా కూడా అందరూ ఒకే కుటుంబం. ఎస్ ఉంటాయి, టెన్షన్లు ఉంటాయి ప్రతిరోజు, ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి హీరోకి. ముఖ్యంగా హీరో అయితే ఎవ్రీ ఫ్రైడే అసలు మా అందరికీ ఓకే, రేపు దర్శికి ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటాయి రేపు ఏంటి అని, బికాస్ హీఈస్ ది. కానీ అట్ ద సేమ్ టైం దర్శి కూడా మంచి సెలెక్టివ్ స్క్రిప్ట్స్ చేసుకుంటూ ఈరోజు ఈ సినిమాకి మంచి బజ్ వచ్చింది. ముఖ్యంగా టీజర్ రిలీజ్ అయిన తర్వాత, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నాకు ఎన్ని ఫోన్లు వస్తున్నాయంటే అన్ని చోట్ల నుంచి, సార్ వీఆర్ వెయిటింగ్ ఎంతసేపు ఉంటుంది సుయోధనుడి వేషం, ఎలా ఉంటుంది. అలాగా పెద్దవాళ్ళ దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు కూడా అందరూ దే ఆర్ వెయిటింగ్ ఫర్ సుయోధన. హోప్ వి వోంట్ డిసప్పాయింట్. ఎందుకంటే అందరూ
చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అంటుంటే అది నిజం అవ్వాలని, మీరందరూ రేపు థియేటర్కి వచ్చి చూడాలని, మమ్మల్ని ఆశీర్వదించాలని. ఎందుకంటే ఒక వండర్ఫుల్ క్యాస్ట్, వండర్ఫుల్ టెక్నీషియన్స్ అండ్ బోస్బాబు గారు నిజంగా ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ని ఆయన ఆయన నడుము బిగించి నేనున్నా నీకు అని తనకు చెప్పడం, నిజంగా ఇలాంటి ప్రొడ్యూసర్కి ఈ సినిమా మంచి సినిమా అవ్వాలని, వాళ్ళు ఇంకా మంచి సినిమాలు తీయాలని, దానికి మీరే ప్రోత్సహించాలని ఇటు సుయోధన మన మాధవ్కి కానీ తనకు కానీ నిజంగా ఇది వాళ్ళిద్దరికీ చాలా ఇంపార్టెంట్ ఫిలిం. అలాగే మా అందరికీ కూడా దర్శి, దేవి, దృషిక అందరం ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ. సో అలాగే మా డిస్ట్రిబ్యూటర్ ఆయన నిజంగా ఎక్కడ చూసినా మా వాళ్ళు అంటున్నారు సార్ పోస్టర్స్ అదిరిపోయి ఎక్కడ చూసినా మన పోస్టర్లే ఉన్నాయి అని. సో మీకు ఆల్ ది బెస్ట్ అండి. సో తప్పకుండా మనం చేసాం, నిజంగా మనం వాళ్ళని సాటిస్ఫై చేయగలిగితే రేపు నిజంగా వాళ్ళు మంచి సినిమాగా ఫీల్ అయితే తప్పకుండా వాళ్ళు బ్రహ్మరథం పడతారు. ఎందుకంటే మా మంచి ప్రేక్షకులు వాళ్ళు మంచి సినిమాని ఎప్పుడూ ఆదరించారు. సో తప్పకుండా రేపు మీరు ఈ శ్రీరామనవమి సందర్భంగా వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని, ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుయోధన మా వీటి సినిమాలు చూడాలని ప్రజల మనసుల్లో ఒక మంచి స్పేస్ కోసం కోరుకునే ప్రతి నటుడిలాగా, ప్రతి ఆర్టిస్ట్ లాగా నేను అలాగే కష్టపడుతూ ఉన్న టైంలో మల్లేశం తర్వాత నాకు ఆ ప్రాంతంలో సుమారు యాక్చువల్గా మల్లేశం తర్వాత నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఎందుకు నాకు చాలా స్పెషల్ అంటే ప్రసాద్ అన్ననే నేను ఒక అసిస్టెంట్ ఎడిటర్గా చూశాను గౌతమ్ రాజు గారి దగ్గర డమరుకం సినిమాలో. నాకు బాగా గుర్తుంటుంది. అండ్ ఆ రోజుల్లో నేను కూడా నాకు కూడా కొంచెం ఎడిటింగ్ వచ్చు, కానీ ఈ మనిషి అంటే అది చాలా చాలా అర్థం అనమాట. అంటే ఒక కీబోర్డ్ని అసలు ఆయన ఎలా ఆడుతున్నాడంటే అది ఆయన కీబోర్డ్తోనే పుట్టుంటాడేమో, కీబోర్డ్ మీద పెరుగుంటాడేమో, ఆ కీబోర్డ్ ఆయనకి అదొక ఇంకొక మూడో చెయ్యో ఏమో అలాంటి ఒక ఫీలింగ్ కల్పించేవాడు అనమాట ఎడిటింగ్ టేబుల్ మీద. అండ్ గౌతమ్ రాజు గారి దగ్గర హీ వాజ్ ఎడిటర్. నేను ఒక చిన్న అసిస్టెంట్గా అక్కడ డమరుకం సినిమాలో పనిచేస్తున్న టైంలో చూసి అబ్బాయి ఎవడబ్బాయి ఎడిటర్ అవుతాడు రేపు నేను దర్శన్ మాట్లాడుకున్నాను. సో అలాంటి ఎలివేషన్ ఉన్న నాకు ప్రసాద్ అన్న ఫోన్ చేసి దర్శ ఒక స్క్రిప్ట్ ఉంది వింటావా అని అనడం, నేను ఎమ్మటే అదే నెక్స్ట్ డే రాత్రి మాధవని కలవడం, కథ విన్న తర్వాత ఒక ఫోలే ఆర్టిస్ట్ అతనికి వచ్చే డ్రీమ్, అతనిలో ఒక సుయోధన అనే ఒక వాయిస్ అని చెప్పగానే చాలా చాలా థ్రిల్ అయ్యాను. ఇలాంటి కథలు రాస్తున్నారా కానీ అసలు నిజంగా ఓకే ఉన్నారు రాస్తున్నారేమో కానీ ప్రొడ్యూస్ ఎవరు చేస్తారో అనే టైంలో నాకు ఎమ్మటే బోస్ బాబు గారు కలవడం. సో ఇవన్నీ చాలా యాదృచ్ఛికంగా, చాలా అంటే ఒకసారి అనిపిస్తుంది కదా మనం ఒక కలగంటుంటే ఒక డ్రీమ్ ఉంటుంది మనందరికీ, అండ్ సంబడి కమ్స్ అండ్ సేస్ అ స్టోరీ లైక్ దిస్ అండ్ అందరం హుక్ అవుతాం. సో అలాంటి ఒక కథ నాకు అందింది మాధవ్ ద్వారా, అదే సుయోధన. అండ్ ఆ సౌండ్ వినంగానే, ఆ పదం వినంగానే, సుయోధన వినంగానే చాలా కొత్తగా ఏదో చేయాలని ఒక చాలా ఒక ఏమంటారు ఇది చేసే అని ఒక సౌండ్ వచ్చింది అనమాట నాకు కూడా అలాగా. సో అలాంటి పరిస్థితిలో నేను దగ్గర తీసుకున్న సినిమా ఈ సినిమా నన్ను మళ్ళీ దగ్గర తీసుకొని నాకు చాలా నేర్పించింది. అందుకు ముఖ్యంగా నా బ్రదర్ మాధవ్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆల్సో బోస్ బాబు అన్నకి. నాకు పెద్ద మార్కెట్ ఉందో అవన్నీ ఏమి చూడకుండా నాకు నిజంగా ఆయన ముందుకొచ్చి లేదు దర్శి దీన్ని ఎంత బడ్జెట్ అవసరం దాన్ని అంత కరెక్ట్గా చేద్దామని వారు సినిమాని ఒక సందర్భంలో బోస్బాబు గారే హీరోలాగా, అంటే హీరో అంటే నేను చెప్పేదంటే హీరోకి ఇట్లా ఉండాలి, ఇల్లు ఉండాలి, ఇట్లాంటి కారు ఉండాలి. అండ్ అదే సబ్జెక్ట్ చదివిన తర్వాత ఫోలే స్టూడియోలో ఇక్కడ చేద్దామని అనుకోని. ఎందుకంటే ఫోలే స్టూడియోని అందరం ఎందుకు చెప్తున్నాం అంటే మీరు ఇప్పుడు దాకా చాలా ఫోలే ఆర్టిస్ట్ గురించి, ఫోలే ఈ సబ్జెక్ట్ గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు. వాళ్ళు చాలా తక్కువ ఎక్విప్మెంట్తో చాలా తక్కువ స్పేస్లో ఎక్కువ వర్క్ చేస్తుంటారు. అలాంటి ఆర్టిస్టులకి ఒక స్పేస్ ఉంటే ఎలా ఉంటుందని అనుకోవడం, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి బ్రహ్మకర్లి గారు ఎమ్మటే లేదు ఇలా చేయొచ్చు అని వారి రీసెర్చ్ చేసి వారు కూడా లేదు మనం ఇంత తక్కువ బడ్జెట్లో ఇలా చేయొచ్చు అని అనుకోవడం. సో ఇదంతా ఏంటంటే ఒక సినిమాని ట్రూలీ బిలీవ్ చేసినప్పుడు ఎలాగా తీసుకొచ్చారు అనేది బ్రహ్మన్నకు తెలుసు. మాకు నిజంగా ఈ సబ్జెక్ట్కి ఒక విధంగా బ్రహ్మంగా రాయనే అనమాట. సో యాక్చువల్లీ వారే మాకు లేదు ఇలా చేద్దాం అని ఒక ఐడియా ఇచ్చి డిజైన్ ఇచ్చి మా అందరినీ ముందుకు నెట్టిన వ్యక్తుల్లో వారు కూడా ముఖ్యులు. బ్రహ్మన్న థ్యాంక్స్ అన్న. ఎక్కడో నాందిలో నన్ను గుర్తుపెట్టుకొని ఎవడు ఎలా ఉన్నాడు అనుకొని ఆ తర్వాత చూసి నాకు ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న.
ప్రత్యేకంగా మరోసారి ప్రసాద్ అన్న కూడా చాలా థ్యాంక్స్ అన్న, నువ్వు ఫోన్ చేసి ఈ సబ్జెక్ట్ ఇవ్వడానికి అండ్ అలాగే నమ్మినందుకు, మళ్ళీ దీన్ని ఇలా చేద్దాం అలా చేద్దాం అని బ్యాక్ బోన్ అని బ్యాక్ ఉండడం కాదు, ముందుకుండి నడిపించిన ఫ్రంట్ బోన్ అలాంటి సో అలాంటి వ్యక్తి మా ప్రసాద్ అన్న. థ్యాంక్ యూ అన్న. సరేలే మన చేతిలే ఉంటాయి. సో ఈ సినిమాలో సుయోధనకి సౌండ్తో ఫోలే ఆర్టిస్ట్ అంటే సౌండ్ అని తెలుసు. సౌండ్ అన్నప్పుడు ఏవి మీడియంలో ముఖ్యంగా మా కెమెరామెన్ కార్తిక్ తను కలవడం, లేదు ఇలా చేద్దామని ఆయన కూడా కొత్త లైటింగ్ స్కీమ్ అనుకోవడం, కార్తిక్తో కూడా వర్క్ చేయడం, కార్తిక్తో చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో ఈ డిజైన్లో ఇంకో ముఖ్యమైన వ్యక్తి జయకృష్ అనమాట. ఇప్పుడు ఇందాక మీరు ట్రైలర్లో ఒక చిన్న ఈ సౌండ్స్ నుంచి మ్యూజిక్ ఎట్లా చేయొచ్చు అనే ఒక ఐడియాని పట్టుకొని వీరు జయకృష్ తర్వాత మా రఘు సౌండ్ డిజైనర్ చాలా చాలా కొత్త సౌండ్ చేయడానికి చాలా కష్టపడ్డారు. అండ్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒకటే ఉండదు అనమాట, డ్యూన్ లెవెల్లో చేయాలి, మనం డ్యూన్ లెవెల్లో చేయాలని ఒక ఐడియా తోటి జే ఉండడం. తర్వాత చాలా చాలా థ్యాంక్ యూ బ్రో ఫర్ అమేజింగ్ మ్యూజిక్. అండ్ ఆల్సో అమ్మ సాంగ్, ఎందుకంటే ప్రపంచంలో చాలా ఈజీగా చాలా కష్టంగా ఎప్పుడు రాసే సాంగ్ అమ్మ సాంగ్, దానికి ట్యూన్ చేయాలన్నా కూడా అంత ఈజీ కాదు అనిపిస్తుంది. సో బట్ నీ మెమరీస్ తీసుకొచ్చి నీ స్టూడియోలో మీ ఇంటికి తీసుకెళ్ళి మీ అమ్మ ద్వారా నాకు టీ ఇప్పించి నువ్వు మళ్ళీ ఇలాంటి సాంగ్ చేయడం చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ జే, థ్యాంక్ యూ సో మచ్. సుయోధన అనగానే ఆబ్వియస్లీ ఆ క్యారెక్టర్కి, ఆ పౌరాణికానికి, ఆ సాంఘిక బద్ధమైన అట్లాంటి క్యారెక్టర్లు చేసే ఏకైక నటులు మన దగ్గర అన్డిస్ప్యూటెడ్గా ఒకే ఒక వ్యక్తి మన నేషనల్ ట్రెజర్ సాయి కుమార్ గారు. అండ్ వారు రావడం, లుక్ టెస్ట్ కూడా అవసరం లేదంటే సార్ కరెక్ట్గానే ఉంటారని ఆబ్వియస్లీ అనుకోవడం, అంటే లుక్ టెస్ట్ చేశారు. బట్ అంటే మా అందరికీ అది ఎట్లా ఉంటుందంటే కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి నేచర్లో. సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, సుయోధన బిలాంగ్స్ టు సాయి కుమార్ గారు, ఇట్లాంటి ఒక ఫ్యాక్ట్ అనమాట దట్ సాయి కుమార్ గారి సినిమాలో ఎట్టి పరిస్థితుల్లో ఉండాలని. అండ్ సార్ ఈ సినిమాలో చేసినందుకు నేను థ్యాంక్స్ అనేదో ఒక పదంలా కాదు కానివ్వండి, మీరు తీసుకొచ్చిన ఎన్ని మెమరీస్ అంటే ఆ 4 ఏళ్ల వయసులో మీరు థియేటర్లో ఉండి కర్ణ అన్న దగ్గర నుంచి ఇప్పుడు మీరు రేపు పొద్దున 27 మార్చ్ థియేటర్లో ఆ డైలాగ్ వచ్చేదాకా ప్రతి సందర్భానికి చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు ఎంతో ఇచ్చారు ఈ సినిమాకి, తెలుగు చిత్ర పరిశ్రమకి. అలాగే అంటే అది ఎట్లుంటుందంటే మీరు కర్ణాటక వెళ్తే మావాడే కన్నడ వాడే అని వాళ్ళు ఎలాగ ఓన్ చేసుకుంటారు, అదొక రేర్ క్వాలిటీ ఫర్ ఎనీ ఆర్టిస్ట్, అది అందరికి దొరకదు. అండ్ చాలా అంటే ఇట్లాంటి క్వాలిటీ విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ ఎక్కడో మనసులో మనకి ఎప్పుడు వస్తుంది ఇలా అంటే అని ఒక చిన్న అసూయలా ఉంటుంది కదా, అసూయ కాదనమాట, అది ఇన్స్పిరేషన్. అలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చిన మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇంకో సినిమాలో సార్ అండవు, ఈ సినిమాలో నాన్న అండవు, ఇది ఒక నిజంగానే ఇట్ ఫీల్స్ సో ఫాదర్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్ అండ్ టేకింగ్ దిస్ ఫిలిం ఫార్వర్డ్. వి ఓ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. అలాగే మదర్ క్యారెక్టర్ చేసిన జయశ్రీ నాయర్ గారు, థ్యాంక్ యూ మ్యామ్. నేను చాలా ముందుగా వారు వచ్చినప్పుడు చాలా సీరియస్గా ఇట్లున్నారు, అండ్ మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు తెలిసింది యు ఆర్ సో మచ్ ఫన్ టు టాక్ మ్యామ్. అండ్ కాసేపు అంటే ఒక ఫ్రెండ్ లాగా ఫీల్ అయ్యాను, బికాస్ సేమ్ ఏజ్ గ్రూప్ లాగా ఫీల్ అయ్యాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. ద సేమ్ గోస్ విత్ ప్రేమ మ్యామ్. ఇక్కడ దేవిపుత్రులో చూసి థియేటర్లో భయపడి తర్వాత మేడం రాగానే హాయ్ హలో అని ముందు తిరుగుతుంటే హే హాయ్ మ్యామ్ హౌ ఆర్ యూ అని చాలా ప్రేమగా పలకరించారు. ఐ థింక్ జస్ట్ రిఫ్లెక్టింగ్ యువర్ నేమ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ టు ఇట్ ఈస్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ మ్యామ్. అలాగే మా డిఎస్పి గారితో ఒక డైరెక్టర్గా ఉండి ఒక యాక్టర్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. చాలా అంటే అలౌకగా చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఆ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ దాటుకొని వారు వచ్చి ఒక యాక్టర్గా వారి ముందు కూర్చొని ఫస్ట్ డే ఓపెనింగ్ సీన్ వారితో చేయడం అనేది నాకు అది నిజంగా చాలా సచ్ అ బ్లెస్సింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్. అండ్ మీరు కోటి రామకృష్ణ గారు మెమరీ చెప్పినందుకు కూడా చాలా థ్యాంక్స్. అంటే ఎందుకంటే ఒకసారి ఇప్పుడు కూడా సినిమాలు ఆడుతుంటే ఆడకపోవచ్చు, కానీ ఆడినప్పుడు ఒక తెలియని డిప్రెషన్, ఒక తెలియని ఏదో ఏంటి మనం ఏం తప్పు చేస్తున్నాం అని ఒక ఇది ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి మాటలు గుర్తు చేసుకుంటే మళ్ళీ అరే కోటి రామకృష్ణ గారు చెప్పారా ఇంకేంటి అని అనుకోవడం, ఆ ఫీలింగ్ చాలా గొప్ప ఫీలింగ్. ఎందుకంటే నటుడికి డబ్బులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్రేక్షకులు కొట్టే చప్పట్లు
ఇలాంటి పెద్దవాళ్ళు మాట్లాడే మాటలు, అలాంటి ఆశీర్వాదం మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అండ్ ఇవాళ నేను అది ఫీల్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దాట్ మెమరీ. థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. సెట్ మీద ఎప్పుడు దృషిక అని పిలిచినప్పుడు నాకు ఎప్పుడు నా పేరు పిలిచినట్టు అనిపించేది. ఆ సౌండ్ అట్లా ఉంటుంది అనమాట. దృషిక, దర్శి అని, నన్ను దర్శి బ్రో అని పిలుస్తుంటాడు, ఆమె దృషికాజీ అని పిలుస్తుంటాడు. సో టు హియర్ దాట్ నేమ్ అండ్ టు నో యూ ఇన్ పర్సన్ దృషిక, ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. ప్లేజర్ వర్కింగ్ విత్ యూ. మన చూసి మేమందరం ఎవరి అమ్మాయి ఇంత బాగుంది, ఇంత బాగా చేస్తుంది అని అనుకున్నాము. అండ్ టు హ్యావ్ యూ ఆన్ బోర్డ్ విత్ అస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ ప్లేజర్ వర్కింగ్ విత్ యూ. ఈ సినిమాలో మాకు ఇంకా ఎవ్రీడే అంటే చిన్న ఇష్యూస్ వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా మా అందరినీ లైన్లో పెట్టిన మా లైన్ ప్రొడ్యూసర్ పవన్ ఉన్నాడు. మళ్ళీ సిగ్గుపడుకుంటూ వెళ్ళిపోయాడు. సో ఇదే అనమాట, పవన్ అనగానే అంటాడు, మళ్ళీ ఇట్లా అని అట్లా వెళ్ళిపోతుంటాడు. సో పవన్ జన్స్వామి, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద రాక్ ఆఫ్ ద ప్రొడక్షన్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మా డిస్ట్రిబ్యూటర్ గారు బాపిరాజ్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాధవ్ గారికి ఆదిత్య మ్యూజిక్ నుంచి చాలా థ్యాంక్స్. ఇంకా మమ్మల్ని ఈ జర్నీ త్రూగా సపోర్ట్ చేసిన అనంత్ కన్సర్ గారు, అఫ్ కోర్స్ వారి విజన్కి, మా పోస్టర్స్కి. ఇవాళ ఆ పోస్టర్ పెట్టలేదు కానీ ఒక మిర్రర్ ఇమేజ్ తీసుకొచ్చి చేద్దామన్న పోస్టర్కి. అలాగే మా కాస్ట్యూమ్ డిజైనర్ రేఖ రాలేకపోయింది, బట్ థ్యాంక్ యూ. కొత్త లుక్ ఏదో ట్రై చేయడానికి వీ ట్రైడ్ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. మా డిఓపి కార్తిక్, అఫ్ కోర్స్ కార్తిక్ కూడా షూటింగ్లో బిజీ. ఐ థింక్ స్పిరిట్ చేస్తున్నట్టున్నాడు కదా మనోడు. వాళ్ళ బ్రదర్తో కలిసి స్పిరిట్ చేస్తున్నాడు. సో హ్యాపీ. ఒక టెక్నీషియన్ మనతో పాటు పనిచేస్తే ఒక పెద్ద సినిమా వచ్చి ఒక పెద్ద సినిమాలో పనిచేయడం మా అందరికీ చాలా చాలా హ్యాపీ. సో ఇది మా ప్రయాణం, సుయోధన ప్రయాణం. కాస్త ముందుకో వెనక్కో ప్రతిసారి ఒక సినిమాతోటి ఇక్కడున్న మేమందరం వచ్చేది కేవలం మీ మనసులో ఒకరోజు, ఒక క్షణం, ఒక ఫ్రైడే మీ అందరి దగ్గర కాస్త ఉండి మీతో ప్రేక్షకుల్లో మీ ప్రేమ పొందడానికి మా గోల్ అంతా బేసికలీ. సో రేపు 27వ తారీఖు మార్చ్ అందరి ఇంట్లో రామనవమి పూజ చేసుకొని రాముడి ఆశీస్సులు పొంది మా థియేటర్కి వచ్చి, థియేటర్లో మీ దగ్గర ఉన్న థియేటర్కి వచ్చి మా సినిమా చూసి మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేయాలని. ఎందుకంటే మా సెట్లో మా రాముడు మా బోసన్న. ఇలాంటి ఒక మంచి మనిషిని మీరందరూ ప్రోత్సహించి ఇంకా, ఎందుకంటే స్వతంత్ర చిత్రాలు, ఇండిపెండెంట్ సినిమా బతికినంత కాలం చాలా మంది, ఎంతో మంది బతుకుతారు. అది అంటే మీకు చెప్పినా కూడా నీకు అది పెద్ద సబ్జెక్ట్ అది బేసికలీ. బట్ ఇలాంటి ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ సదా ఎప్పుడు ఇండస్ట్రీలో ఉండి ఇండస్ట్రీని ముందుకి సైలెంట్గా నడుపుతున్న ఎంతో మంది ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ ఎప్పుడు బాగుండాలని, వాళ్ళలో మా బోస్ అన్న బాగా ఉండి బాగా డబ్బులు సంపాదించి మోకిలాలో ఒక 100 ఎకరాలు కొనేసుకొని, అంటే 100 ఎకరాలు కూడా లేవులేండి, కనీసం ఒక 10 ఎకరాలు కొని ప్లాట్లు వేసుకొని ఇంకో 10 సినిమాలు హ్యాపీగా అందరూ చేయాలని చాలా కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్.